హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ముందుగా పాన్ హీట్ చేసుకుని ఈ విధంగా బ్రెడ్ పీసెస్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. గీ కానీ ఏమీ అప్లై చేయకూడదు. ఈ విధంగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకున్నట్లయితే కొంచెం క్రంచీగా వస్తాయి. బ్రెడ్ క్రమ్స్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా లేకపోతే మనం ఇంట్లోనే ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ అనేవి ఈ విధంగా చూసారుగా, ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా రోస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. రోస్ట్ అయిపోయినాయి కదా, వీటిని తీసేసుకుందాం మనం ప్లేట్లోకి. ఇంకో 2 పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా రోస్ట్ చేసేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం బ్రౌన్ బ్రెడ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా రెండు వైపులా రోస్ట్ అయిపోయింది కదా, దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టేసుకుందాం. చూసారుగా, బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. మిక్సీలోంచి ఇలా తీసిన తర్వాత దీన్ని ప్లేట్లో 10 మినిట్స్ ఆరనిస్తే అవి పొడి పొడిగా అయిపోతాయి బ్రెడ్ క్రమ్స్ అనేవి. వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుని మనం చాలా రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు. సెకండ్ టైం కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారుగా, చాలా ఈజీగా బ్రెడ్ క్రమ్స్ మనం ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.